వారసుడికి అంటే కానీ అవ్వదు చెప్పు. నిన్ను అనట్లేదు, నన్ను కూడా అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? మనం అబ్బాయిల కంటే తక్కువ కాదు అని మనం అనుకోవాలి. అనుకోకుండా అబ్బాయిలే గొప్ప, అబ్బాయిలే గొప్ప నేను అబ్బాయిలు కనాలనుకుంటే ఎప్పటికి మనం ఈక్వల్ అవుతాం అబ్బాయిలతో? అవునా కాదా? నువ్వు నీ కూతురికి ఏం నేర్పించాలనుకుంటున్నావు చెప్పు? అమ్మాయికి 12 ఏళ్ళు, అమ్మాయికి నీ అవసరం ఉంది ఇప్పుడు. తర్వాత ప్రెగ్నెన్సీస్ ఎట్లా ఉంటాయో తెలియదు, నీ హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు. ఎక్టోపిక్ వచ్చి వచ్చి సేవ్ అయ్యావు, నెక్స్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఉన్న పాప గురించి ఆలోచించు. అర్థమైందా? ఎవరికో వారసుడు కావాలని కాదు. నీకు ఒక మంచి పర్సన్ దొరికాడు, ఆ అబ్బాయితో నువ్వు హ్యాపీగా ఉంటావు లైఫ్ లాంగ్. పిల్లలన్నది ప్రయారిటీ కాదు, కనకపోయినా పర్వాలేదు అన్న పర్సన్ దొరికితేనే పెళ్లి చేసుకో. లేకపోతే పెళ్ళిళ్ళు కూడా చేసుకోకండి. సెకండ్ మ్యారేజ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం. వారానికి ఒకళ్ళని చూస్తాను నేను అలాగా. అది మీకేమర్థమైందో నాకు తెలీదు. నేను నా 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 బ్రెయిన్ పాడైపోయింది అసలు ఇంత మాట్లాడి.